తెలుసా? ఓషినోకో క్రియేటర్ అందులోని క్యారెక్టర్ డిజైన్స్ని మార్చాలననుకున్నారు. ఎందుకంటే అవి రియల్ లైఫ్ ఐడల్స్కి మరీ దగ్గరగా ఉన్నాయని భయపడ్డారు. ఫ్యాక్ట్ నంబర్ 2. ఇక కోడ్ గియాస్ విషయానికొస్తే లేలోజ్ బ్రతికే ఉన్నాడని ఫ్యాన్స్ 10 ఏళ్లుగా వాదించుకున్నారు. కానీ అసలు విషయమేంటంటే ఒరిజినల్ సిరీస్ చివర్లో అతను చనిపోయాడని మేకర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. మీరు నిజమైన యానిమే ఫ్యాన్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ చూస్తే ఫ్యాక్ట్ నంబర్ 3. బ్లూ బాక్స్ యానిమే రాకముందే దాని మ్యాంగా గ్లోబల్ ప్రైజ్ గెలుచుకుంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ దీనికి భారీగా ఓట్లు వేయడమే. లాస్ట్ ఫ్యాక్ట్ నంబర్ 4. చివర్గా ప్రపంచంలోనే అతి పురాతనమైన యానిమేకి 110 ఏళ్ల చరిత్ర ఉంది. కాని దాన్ని అసలు ఎవరు తయారు చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా. లయర్ గేమ్ అభిమానులందరికీ ఒక అద్భుతమైన వార్త. ఈ నెల ఏప్రిల్ 27 నుండి ఈ సిరీస్ ప్రతివారం తెలుగు డబ్బింగ్లో విడుదల కాబోతోంది. ఈ అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ను మన మాతృభాషలో వీక్షించి తెలుగు డబ్బింగ్కు మీ వంతు సపోర్ట్ అందించండి. ఎందుకంటే